పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము మనం వరుస పాఠంగా ధ్యానిస్తున్నాం. చాలా కాలంగా యాత్రా అనుభవాలను. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 11వ వచనం చదివి ధ్యానం చేద్దాం. నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయమున నీవును లేవీయులను నీ దేశములో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మన వరుస ధ్యానములో ఈ పూట మనము ధ్యానిస్తున్న అంశాన్ని దయతో జ్ఞాపకం చేసుకోండి. మీకు తెలుసు, మన 4 సంఘారాధనల్లో కూడా ఒక అంశాన్ని మనము ఒక క్రమంగా సమగ్రంగా ధ్యానిస్తూ ఉంటాము. ఆయా సందర్భానికి ఏదో ప్రత్యేక సందర్భాలు, క్రీస్తు జననం, మరణం, పునరుత్థానం, ఇట్లాంటి ప్రత్యేక సందర్భాలు తప్ప మిగతా ఆరాధనలన్నింటిలో కూడా ఒక అంశాన్ని సమగ్రంగా మనము ధ్యానిస్తూ ఉంటాము. ఏదో ఒక అంశాన్ని ఎంపిక చేసుకొని మాట్లాడడం కాకుండా ఓ అంశాన్ని సంపూర్ణంగా ధ్యానిస్తుంటాం. ఆ క్రమంలో యాత్రానుభవాల పేరిట ఆరంభించినటువంటి సుదీర్ఘమైన ధ్యానంలో నేటికి ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయానికి మనం చేరాం. అందులో ఈ పూట ధ్యానం ఏంటంటే, ఒక చిన్న ఆలోచన మీకు ఇవ్వాలని నేను ఆశపడ్డాను. దేవుడు నీకు అనుగ్రహిస్తున్న దేశములో, నీకు ఇచ్చిన స్వాస్థ్యములో, నీకు ఇచ్చిన భూమి పంటలో ప్రథమ ఫలము కానీ రకరకాల ఫలాలు కానీ సమృద్ధిగా నీ చేతికి అందినప్పుడు, దీవించబడ్డప్పుడు నీవు పొందిన మేలుల విషయములో నువ్వు ఎట్లా సంతోషించాలి అనేది ఈ మాట. కష్టపడ్డావు, శ్రమపడ్డావు, కన్నీరు గార్చావు, ఉపవాసాలు ఉన్నావు, జాగరణాలు చేసావు, ఒంటరిగానే కష్టపడి నీ కుటుంబం కోసం ఎంతో ప్రయాసపడ్డావు. దేవుని కృపలో ఈనాడు అదొక ఆకారానికి వచ్చింది. నీ కష్టం ఫలించింది. 3 పూట్లు అందరూ తినగలుగుతున్నారు. ఏదో 10 రూపాయలు పక్కన పెట్టుకోగలిగిన పరిస్థితి వచ్చింది. అది ఉద్యోగం అయినా, వ్యవసాయమైనా, వ్యాపారమైనా దేవుడు నీకు కలుగజేసిన మేలులంతటి విషయములో నువ్వు ఎలా సంతోషించాలి? సహజంగా మీరు చూడండి, ఈ తరం చూసుకుంటే ఫస్ట్ శాలరీ పడిందంటే ఏం చేస్తారు? ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక హోటల్కి వెళ్ళి మంచిగా భోజనం చేసి, ఎందుకని? కష్టకాలంలో ఫ్రెండ్స్ నాకు తోడుగా ఉన్నారు, అదొక సంతోషం. కొంతమందికి ఇంతకాలం నన్ను చీప్గా చూశారు, ఇప్పుడు మన రేంజ్ తెలుస్తుంది అని భోజనం పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఇబ్బందులు పడుతూ సహాయాన్ని కోరితే ఓ గ్లాసు నీళ్ళు ఇవ్వడానికి కూడా ఇష్టపడిన వాళ్ళని పిలిచి మంచి భోజనం పెట్టి, ఇదిరా నీ బుద్ధి నా బుద్ధి అని చెప్పడానికి కూడా పెట్టేవాళ్ళు ఉంటారు. ఎలాంటి కల్లాకపడం లేకుండా తన బంధుమిత్రులతో ఆ సంతోషాన్ని పంచుకునే వాళ్ళు ఉంటారు. మరి మనం దేవుడు తప్ప మిగతా ప్రపంచమంతా 2వ స్థానం అనుకునే భక్తులం కదా. దేవుడికి మొదటి స్థానం ఇస్తాం, కుటుంబాలని, బంధుమిత్రులందరినీ మనం ప్రక్కన పెట్టేస్తామని కాదు, ప్రథమ స్థానం, మొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తాం. తప్పకుండా మన కుటుంబాల పట్ల మనం బాధ్యత కలిగి ఉంటాం. ఎందుకంటే దేవుని వాక్యంలో తల్లిదండ్రులను కనుక సన్మానించమని దేవుని వాక్యం చెప్పింది. తన ఇంటి వారిని సంరక్షించకపోతే వాడు అవిశ్వాసి కంటే చెడ్డోడు వాక్యం. కనుక దేవుని వాక్యం కానీ, బైబిల్ కానీ, క్రైస్తవ్యం కానీ బంధాలకు, అనుబంధాలకు వ్యతిరేకం కాదు, అతీతం కాదు. కాకపోతే అన్నిటికీ అతీతం దేవుడు, అన్నిటికన్నా పైన దేవుడు, మొదటి ప్రాధాన్యం దేవుడిది, ఆ తర్వాత అనేది బైబిల్ ప్రబోధించిన క్రమం. చాలామంది ఎవరైనా కొంచెం దుర్మార్గులు, పెద్దలని సరిగా మర్యాద చేయని పాపిష్టోళ్ళు ఉంటే వాళ్ళని అడ్డం పెట్టుకొని మీ దేవుడు ఇదే చెప్పాడా, మీ పాస్టర్లు ఇదే బోధిస్తున్నారా, మీ బైబిల్ ఇలాగే ఉందా అని కోప్పడే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకే తెలుసు బైబిల్ అలా ఉండదని.
వాళ్ళకున్న కోపాన్ని బయట పెట్టడానికి అదొక అవకాశం దొరికినట్టుగా భావిస్తారు. అందుకే మిమ్మును బట్టి నాము అన్ని జనుల మధ్యలో దూషించబడుతుంది అని ప్రభువు కూడా దేవుని ప్రజలను కోపపడడం కూడా రోమాపత్రికలో మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలముగా మనకు కూడా బాధలు ఉంటాయి, మనకు కూడా దుఃఖాలు ఉంటాయి, మనకు కూడా సంతోషాలు వస్తాయి. మన బాధలు ఎక్కడా, మన సంతోషాలు ఎక్కడా అనేదే కాన్సెప్ట్. కొంచెం లోక సంబంధంగా ఉన్నా మీరు అర్థం చేసుకోవటం కోసం చెప్తున్నాను. ఎన్నడూ త్రాగుడు అలవాటు లేని ఒకడు మన మధ్య తాగి ఇంటికి వచ్చాడట. ఇదేంటి కొత్త రకం లేనిపోని దరిద్రం అని మాట్లాడుతుంటే నాకు బాధ కలిగించింది, అందుకే తాగేశాను. నీ బాధ ఎలా వ్యక్తపరుస్తున్నావు అదే దేవుని బిడ్డతో ఎలా చేయాలి? పిచ్చి కోపం వచ్చేస్తే ఏం చేస్తావు? మరి పిచ్చి కోపం వచ్చినప్పుడు అన్నం ఏం చేసింది? వీర విజయం సాధిస్తే ఏం చేస్తాం? లవ్ ఫీస్ట్. కానీ ఏలియా ఏం చేశాడు? అగ్ని దిగిరాగా 450 మంది విగ్రహారాధన ప్రభుత్వం నిశేషంగా సంహరించి యెహోవాయుధుడిని కేకలేసి పట్టణమంతటిని తన పాటి తెచ్చుకున్న ఒక బేభత్సమైన విజయమును నమోదు చేసిన తర్వాత ఏలియా తలను మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ప్రజల కోసం ప్రార్థిస్తూ ఉండిపోయాడు, కానీ సెలబ్రేషన్స్ చేసుకోలేదు కదా. కనుక మన విజయానికి ఎలా స్పందించాలి? కోపం వస్తే ఎలా స్పందించాలి? దుఃఖం వస్తే ఎలా స్పందించాలి? సంతోషాలు, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. అంటే నేను కోపంలో గబుకుని అనేసానని అనకూడదు, మనం అనకూడదు అలాగా. అంటే సంతోషాన్ని గబుకునని అలా రాకూడదు. అందుచేత అది దేవుని దృష్టికి పాపం అవుతుంది కనుక దేవుని వాక్యంలో ఈ మాటలు రాసిపెట్టాడు. మనకు సంతోషం వస్తే ఎవరితో ఆ సంతోషాన్ని పంచుకోవాలి? ఫ్రెండ్స్తోనా, రిలేటివ్స్తోనా, మన నివాసితులతోనా, ఎక్కడ? వాక్యం ఎలా ఉంది చూడండి ఒకసారి. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషించవలెను. నీకేదైనా మేలు కలిగితే, లాభం కలిగితే, ప్రయోజనం కలిగితే, వర్ధిల్లితే, దీవించబడితే ఆనందపడదగిన సందర్భం అంటూ నీకేదైనా వస్తే నువ్వు ఎవరితో ఆనందించాలంట? నీవు నీ ఇంటివారు. ఫ్యామిలీకి ఎప్పుడు ప్రాధాన్యత ఉంది. సంతోషరాగానే సెంటర్కి వెళ్ళిపోకూడదు. నీవు నీ ఇంటివారు. ఒక్కొక్కటి ఇంట్లో ఎప్పుడు సీరియస్గా ఉంటాడు, బయట పోతే అంతతో చిరునవ్వుతూ ఉంటాడు. ఇంత చిరునవ్వుల రారాజు ఆ ఇంటికి ఎంత అద్భుతమైన వరమో కదా అని మనం ఒకళ్ళు ఇంట్లోకి వెళ్తాడు, ఎప్పుడు సీరియస్ వేసే. ఈ నవ్వంత రోడ్డు మీదే ఉంటుంది, కొంపకి వెళ్తాడు, మొహం చాలా బేభత్సంగా ఉంటుంది. ఇంతటి ఆనందమైన భర్తగా పొందిన నువ్వు బిడ్డ, నువ్వు ధన్యురాలు అంటే ఎక్కడ ఆనందం ఏంటంటే ఎప్పుడు తిట్టేస్తుంటాను అంటారు ఆ పిల్ల. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా. అందుకనే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, నీకు సంతోషం కలిగినప్పుడు మొదట నీవును నీ ఇంటివారు. నీ ఆనందాలు, దుఃఖాలు అన్ని కుటుంబం, ఫ్యామిలీ కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి. బైబిల్లో పాత నిబంధన గ్రంథం అంతట్లో మీరు చూస్తే ఎక్కడైనా సరే కుటుంబ నేపథ్యాన్ని ప్రస్తావించుకుని ఎవరి పేరు కూడా చెప్పలేదు. మనుషులు అలా చెబుతారంటే దేవుడు కూడా అంతే. యెహోషువను గురించి మాట్లాడిన ప్రతిసారి ఏమంటాడు? మోషే పరిచారకుడగు అనేది 2-3 సార్లే, అత్యధిక సార్లు నూను కుమారుడికి యెహోషువ, నూను కుమారుడికి యెహోషువ. బైబిల్ గ్రంథములో నూన్ అనేవాడు చాలా ప్రఖ్యాతులు ఉందినవాడేమో, అద్భుతాలు చేశాడేమో. మోషే స్థాయి ఉన్నవాడని చూస్తే ఏముండదు. అసలు నూనె అనేవాడి పేరు ఒక అద్భుతం చేసినట్టుగా, యుద్ధం చేసినట్టుగా, 10 రూపాయలు సాధించినట్టుగా ఏముండదు. మరి బైబిల్లో ఆయన పేరు ఉన్న సార్లు ఇంకెవరి పేరు లేదనిపిస్తుంది, అన్నిసార్లు ఉంటుంది ఆ పేరు. నేను ఒకరోజు బాగా ధ్యానించాను, ఏదైనా ఒక మంచి కార్యం చేయకుండా అన్నిసార్లు అబ్బాయి పేరు ఎందుకు వచ్చింది బైబిల్లో? రిమార్కబుల్ ఉండాలి ఏదో ఒకటి. విపరీతంగా స్టడీ చేసి అసలు ఏంటంటావు? నూనె చేసిన కార్యములు, చాలామంది గురించి అతను చేసిన ఇతర కార్యముల గురించి రాజుల వృత్తాంతుల గ్రంథములు రాయబడిను, ఇలాంటివి ఉంటాయి కదా. నూనె అనేవాడు ఏం చేశాడు? ఇంక అలిసిపోయి కంక్లూషన్కి వచ్చాను ఏంటంటే, యెహోషువ లాంటి కుర్రగాన్ని మంచి వయసులో దైవజన చేతులు పెట్టేశాడు. ఇక ఎంతేం చేసిన పుణ్య కార్యం. 40 ఏండ్లు నమ్మకంగా పరిచయం చేశాడు కదండి.
అయ్యగారు కొండ మీదకి వెళ్ళిపోయినప్పుడు కూడా ఇంటికి కూడా వెళ్ళదు కదా, అక్కడే ఉన్నాడు కదా. మా పిల్లగారు పెద్దగా ఇంటికి వెళ్ళిపోతారు లేదు దేని చూస్తున్నాం అది సెలవిత్తే అసలు పండగ అసలు ఎంత ఉద్యోగం ఉంటుందంటే అమ్మయ్య హల్లెలూయా. సేవకు వచ్చిన రోజు కూడా వెళ్ళిపోయిన రోజు హ్యాపీ ఫీల్ అయిపోయి ఉన్నారు. స్మైలింగ్ ఫేస్, ఓ గ్లేజింగ్ ఫేస్, ఇంటికి వెళ్ళిపోతున్నారు. అలాంటివి చూస్తున్నప్పుడు వీరి సంతోషాలు ఎందులో ఉన్నాయో అనిపిస్తుంది. 40 రోజులు ఒక్కడే గుడారం నుంచి కూడా బయటికి రాలేదంట. మా అయ్యగారు దైవజనుడు దేవునితో ముఖాముఖి మాట్లాడుతానికి మహిమలో ఉన్నాడు. అంత అద్భుతమైన అనుభవం ఆయనకు ఉంది. ఆ మహిమలోంచి ఆయన తిరిగి వస్తాడు. నాకేమి మహిమ లేదు, నన్ను కూడా ఆ దైవజనుడికి తగినట్టుగా అభివృద్ధి చేయను ఆయన అంటూ గదిలో పడి ఉండిపోయాడు. ఆయన ఆ స్థాయికి తగిన నన్ను కూడా పెంచు ప్రభువా. అలాంటి ఒక అద్భుతమైన యోధుడిని సేవకి సమర్పించేసి ఇంటికాడ వాళ్ళు తెప్పలాలు పడ్డారు, కుర్రోళ్ళు లేకపోయినా ఇచ్చేసి ఎదిగిన పిల్లోడిని. ఆ యోగ్యమైన సమర్పణ బట్టేమో అనిపిస్తుంది నాకు. తప్పైతే మీరు చెప్పండి. కాబట్టి నేనేమంటానంటే కుటుంబానికి బైబిల్లో తగిన ప్రాధాన్యత. మీ సంతోషమైన బాధ అయినా సరే రోడ్డు మీదకి వెళ్ళి ఆడి దగ్గర మీ ఆడి భుజం మీద ఈడి భుజం మీద ఏడవండి, కొంపలో ఏడవండి. అదేదో నా మనసుకు గాయపడింది, నాకు ఇట్లా అనిపించింది. చాలామంది అంటారు ఇంట్లో ఏం చెప్పుకుంటాం రా మనం, చెప్పుకోలేం కదా ఇంట్లో అంటారు. చెప్పుకోవాల్సిందే ఇంట్లో, రోడ్డు మీద చెప్పుకోవటం ఏంటారు దరిద్రం. అసలు కొంప గోడు కుటుంబం లేని దిక్కుమాలు లాగా రోడ్డు మీద ఆడి భుజం మీద ఈడి భుజం మీద ఎడుతుమండి దరిద్రమని. నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, నీ శరీరం, నీ భాగం, నీ సమస్తం ఆడివాడి మీద పడి ఎడుతుమండి దరిద్రమని. బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఫస్ట్ దేవుడు, 2 కుటుంబం, 3 లేకపోతే కూడా లాస్ ఏం లేదు. దేవునికి స్తోత్రం, స్తోత్రం చెప్పండి. అంచేత నా మాటలు దయచేసి దేవునికి ప్రాధాన్యం ఇవ్వండి. తప్పకుండా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ సంతోషాలు, మీ దుఃఖ సమయాలు వేరొక చోట కాక కుటుంబంతో గడిపితే అసలు శోధన పాపం వచ్చే ఛాన్సే ఉండదని మీకు దండం పెట్టి చెప్తున్నా. దేవుని స్తోత్రం. పిచ్చి కోపం వచ్చేసిందా, బాధ వచ్చేసింది, ఇంటికి వచ్చి అర్జెంటుగా. ఎప్పుడైతే ఆనందం కలిగింది అర్జెంట్ ఇంటికి వచ్చేయి. నువ్వు సగం చేయించినట్టే, నీకు అసలు తలకనొప్పి లేదు. రక్తం ఇచ్చి గోదావరిలో సామెత ఏంటంటే అడుసు తొక్కనేలా కాలు కడగనేలని. నీకు ఎందుకు వచ్చింది సాబు? విపరీతమైన కోపం వచ్చిందా, గుండె పగిలిపోయిన దుఃఖం వచ్చిందా, అసలు భూమిని బద్దలు చేసేంత ఉద్యమం వచ్చిందా, ముందు ఇంటికి వచ్చాయి. నీకు సగం దరిద్రం పోయినట్టే. ప్రభుకు స్తోత్రం అంట. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం నీ దేవుడని యెహోవా సన్నిధిని పెట్టిన దేవుడు యెహోవా సన్నిధి నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడని యెహోవా దయచేసిన మేలంతటి విషయం నీవును లేవీయులను పరదేశులను సంతోషించాలి. నీవు నీ కుటుంబంతో కలిసి ఎక్కడికి వెళ్ళి సంతోషపడాలి? యెహోవా సన్నిధిని సంతోషపడాలి. ఎవరితో సంతోషపడాలి? లేవీయులతో, దైవజనులతో, యాజకులతో సంతోషపడాలి. ఇంకెవరు సంతోషపడాలి? పరదేశులు. ఇల్లు లేనివారు కానీ, ఊర్లు విడిచి వచ్చిన వారు కానీ, బ్రతుకుదెరువు కోసం వచ్చిన వారు కానీ, మందిరాన్నే ఇల్లుగా మార్చుకొని సంపూర్ణ సమర్పణలో దేవుని సన్నిధిలోనే కాలం గడిపేవారు కానీ అని జ్ఞాపకం చేసుకోండి. కొంతమందికి జైలుకి వెళ్ళి కేక్ కట్ చేయడం చాలా ఇష్టం. కరడగొట్టిన నేరస్తుల మధ్యలో ఫోటోలు తీసుకోవడం చాలా ఇష్టం. అవును, నిన్న నీ బర్త్డే అంట కదా, నీ స్టేటస్ చూసిన ఫోటోలన్నీ కొత్త కొత్తలో ఉన్న ఎవరాలంటే ఖైదీలేనా? ఒరే అదేందయ్యా నిన్నెప్పుడు జైల్లో పెట్టాను? జైల్లో పెడతావే, నేనే వెళ్ళా. ఏం చేసి వెళ్ళావురా? ఏం చేసి వెళ్తాం కదా నన్ను మరీను. బర్త్డే సెలబ్రేట్ చేసుకోండి. అక్కడేంది సెలబ్రేషన్ అంటే మరి వాళ్ళని ఎవరు పట్టించుకోరు కదన్నా, వాళ్ళతో ఎవరు ఫోటో దిగుతారన్నా? నేనంటే మరి గాంధీ మహాత్ముడు తర్వాత నేనే కదన్నా. విశాల హృదయం ఇండియా అంతా గుండెల్లో ఉందన్నయ్య. మరి ఇండియా అంతా గుండెల్లో ఉంటే దేశభక్తి ఎవడు దొరకలేదురా నీకు? ఎడుపు కేక్ ఆడగట్టు చేసావని అడిగితే అంటే ఖైదీల్ని నేరస్తుల్ని ప్రేమించొద్దా? 100% ప్రేమించాలి. వారిని కనికరించాలి, వారి కోసం ప్రార్థన చేయాలి, వారికి సువార్త చెప్పాలి, వారికి ఏదైనా ఆదరణకరమైన పరిచయం చేయాలి. నువ్వెళ్ళి ఆదరించబడతానంటే నెటకరంగా ఉంటుంది. జైలు పరిచయం చేసామండి,
దాని పర్మిషన్ ఉండేది, దాని సిస్టమ్ ఉంది. నేను జైలు కాడికి వెళ్ళిపోయి తలుపు కొట్టేసి 10 నిమిషాలు వాకింగ్ తొడరానిస్తాడు. దానికి లైసెన్స్, గొడవ, గోత్రం ఉంటుంది. కొన్ని సంవత్సరాలు చేసాం పరిచర్య. దేవునికి స్తోత్రం. అనేది ఏంటంటే, నువ్వు అందరికీ సువార్త చెప్పాలి, అందరినీ ప్రేమించాలి, అందరినీ కనికరించాలి, అందరితో జాలి కలిగి ఉండాలి, కానీ ఎవరితో సంతోషించాలి అన్నది కదా పాయింట్. దేవుడిని కలుగు చేసిన మేలులంతటి విషయములో నీవును నీ కుటుంబమును లేవీలతోనూ పరదేశులతోనూ, నీ ఇంటి పక్కన కానీ నీకు తెలిసిన వారిలో కానీ నీ ఉంటున్న చోట కానీ పరదేశులు, ఇల్లు లేనివారు, జీవనాది పోతి కోసం నగరానికి వచ్చిన వాళ్ళు, చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉంటే నీ సంతోషం వాళ్ళతో పంచుకో. మాదంతా చాలా పాష్ ఏరియా అని అక్కడ అలాగే ఉండదు అసలు. అయ్యబాబోయ్, ఆ పరిస్థితి అనుకో, సేవకు సమర్పించుకొని కొంప కూడా దిక్కుమల్లాగా అన్నీ ఉండి కూడా దర్జాగా రాజాలాగా బతికే ఫెసిలిటీస్ కొంపలో ఉండి కూడా సేవ సమర్పణతో వచ్చే మందిరాల్లో ఉండిపోతున్న బిడ్డలు, పరిచయాలు ఉండిపోతున్న బిడ్డలు ఎందరూ ఉన్నారు. వాళ్ళకి జ్ఞాపకం చేసుకో, నీ సంతోషాన్ని వాళ్ళతో పంచుకో. నీ అందుబాటులో, నీ ఎరుకలో, నీ సమీపంలో పరదేశులు కానీ దిక్కులేని వాళ్ళకు ఉంటే నీ సంతోషం తప్పకుండా వాళ్ళతో పంచుకో. అలాంటి అవకాశం, అలాంటి వ్యక్తులు నీకు అందుబాటులో లేకపోతే జీవమగల దేవుని మందిరముని తమ నివాసముగా మార్చుకొని తమ జీవితమును సేవకు అంకితం చేసి సకల సుఖాలు సౌభాగ్యాలు వదులుకొని మందిరములో సాధారణ జీవితం గడుపుతున్న పరిచారకులను జ్ఞాపకం చేసుకోండి. మీ సంతోషాన్ని, మీ బర్త్డేస్ కావచ్చు, మ్యారేజ్ డేస్ కావచ్చు, వాట్ ఎవర్ ద హ్యాపీనెస్ యూ హ్యావ్ ఇన్ యూర్ లైఫ్ టు సెలబ్రేట్, నువ్వు వారితో సంతోషించు. ఈ సూచన వెనక, ఈ హెచ్చరిక వెనక దేవుని ఉద్దేశం ఏంటంటే, నీ ఆనందాలు, నీ సంతోషాలు వెలుపటి వారితో అయితే నీ భక్తి సన్నగిల్లే అవకాశం ఉంటుంది. లౌకిక పద్ధతులు ఏమైనా చేయాల్సి రావచ్చు, భక్తితో రాజీ పడాల్సిన సందర్భం రావచ్చు, దేవుణ్ణే పక్కన పెట్టాల్సిన ప్రమాదం ఏర్పడవచ్చు. నీవు పిలిచి ఆహ్వానించిన, నిన్ను ప్రేమిస్తున్న, నీ కొరకే వచ్చిన నీ స్నేహితులను సంతోషపరచడం కోసం దేవుని దుఃఖపరిచే ప్రమాదం ఏర్పడవచ్చు. అందుకని నీకు సంతోషం కలిగినప్పుడు, నీకు కలిగిన మేలులంతటి విషయములో నీవును నీ కుటుంబమును దేవుని సన్నిధికి వెళ్ళి లేవీలతోనూ పరదేశులతోనూ సంతోషింపవలెను. మీకు విజయాలు రావాలి, మీకు లాభాలు రావాలి, మీరు వర్ధిల్లాలి, మీరు దీవించబడాలి, మీరు సంతోషపడాలి, మీ కుటుంబాలతో ఆనందపడాలి. కానీ వెలుపట కాదు, లౌకిక సంతోషాలు కాదు, లేవీలతోనూ పరదేశులతోనూ నీ సంతోషం ఉండాలి. దయచేసి ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రజలారా, మీ కుటుంబాన్ని మొదట మనసులో పెట్టుకోండి, మీ కాపరులను మీ మనసులో పెట్టుకోండి, సేవకు సమర్పించుకున్న సమస్తమును వదులుకున్న పరిచారకులను మనసులో పెట్టుకోండి. లేదా మీ చుట్టుపక్కల జీవనోపాధి కోసం అన్నీ వదులుకొని చాలా దారుణంగా అరొకర బతుకుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారితో సంతోషించడం దేవునికి ఎంతో ఇష్టమైన పని అని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కనుక నువ్వు లేవీలతోనూ పరదేశులతోనూ యెహోవా సన్నిధిని సంతోషించాలి. యెహోవా సన్నిధిని మరి ఉండే పరదేశులు సేవకు సమర్పించుకున్న వాళ్ళే కదా, ఎక్కడెక్కడోలో. అంచేత వారిని జ్ఞాపకం చేసుకోమని నేను మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల మనసట్లు ఉండాలి, దేవుని బిడ్డల మనసట్లు ఉండాలి. ఒకసారి 137వ కీర్తన చూడండి. 137వ కీర్తన. మీలో కొందరు ఖడ్గము లేకుండానే యుద్ధమునకు వచ్చినట్లున్నారు. భక్తులారా, ప్రారంభం నుండి 4 వచనాలు చదివి పెట్టండి. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నివరంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము. భక్తుల యొక్క రోషం చూసారా? నా వైపు చూడండి. దేవుని ప్రజలను
బబులోనీయులు యుద్ధం చేసి ఓడించి చెరపట్టి వారిని ఖైదీలుగా బందీలుగా తీసుకెళ్లారు. దేశమును కోల్పోయి, రాజ్యమును కోల్పోయి, దేవుని మందిరమున పట్టణమును కోల్పోయి, కాందిశీకులుగా మారి, బంధీలుగా మారి, పరాయి పాలనలో మగ్గిపోతున్నటువంటి దుష్ట స్థితిలో వీళ్ళు దేవుని ప్రజలు. మీరు బాగా పాటలు పాడతారుగా, బాగా వాయిద్యాలు వాయిస్తారుగా, ఏదో పాడపాడు అన్నాడు అంటాడు. ఎవడో వీళ్ళని బంధించినాడు, వీళ్ళు ఎత్తుకెళ్ళిపోయినాడు, బందీలుగా తమ దగ్గర పెట్టుకున్నవాడు. మన వలన వారు ఉల్లాసము పొందగోరేది, వినోదం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం. వీళ్ళు బాగా పాడతారా, పాడవాడు అంటే మనం ఓడించాం కనుక, బానిసలుగా చేరపట్టాం కనుక, తన్ని తీసుకొచ్చాం కనుక, మనం చెప్పించకపోతే చంపేస్తాం కనుక గసగసలాడుతా చేస్తాడు అన్నదేమా. రే ఓ పాడవాడా, సితార వాయించో. వీళ్ళు అన్నారంటే సత్యసత్తంగానే ఇక్కడ పాడమన్నారంట. మళ్ళీ దాన్ని సపోర్ట్ చేసుకుని పాట రాసి మనకి పెట్టాడు. ఏమని? అన్యుల దేశములో ఆ నదుల దగ్గర మమ్మల్ని పాడబారి మా వలన ఉల్లాసం పొందగు. మేము ఎట్లా పాడతాం, ఎక్కడ పడితే అక్కడ మేము యెహోవా సన్నిధిని పాడతాం. పాట వచ్చు కాబట్టి రోడ్డు నుంచి పాడేస్తామా? ఎక్కడ పడితే అక్కడ గోల. ఇదేంటిది అంటే మేము వినోదం చేసేవాళ్ళమా? మేము టైంపాస్కి వెళ్ళా కనపడుతున్నామా? అంటే వేరే ప్రాంతములో వేరొక చోట సరదా కోసం, వినోదం కోసం, ఉల్లాసం కోసం, వారి సంతోషం కోసం వారితో కలిసి ఒక పాట పాడటానికే ఇష్టపడలేదు కదా. మరి నువ్వు పెళ్లి రోజు, పుట్టినరోజు మొత్తం రోడ్డు మీద అర్ధరాత్రి 1 గంటకి బండి ఆపేసి కారు బాగున్నట్టు మీద కేక్ కోసేస్తాను ఏంట్రా? దేవుని బిడ్డల సంతోషం అలా ఉండొచ్చునండి. అమ్మ నాన్న అలారం పెట్టుకొని 12ంటికి లేచి కొడుకు నిద్రపోతుంటే ముసుగు తీసి హలో కొడుక హ్యాపీ బర్త్డే అని చెప్తామని పాపం అలా మా ఇంగుళ్ళకి వస్తే మంచం మీద లేడు. 1 గంటకు 2ంటికి మొహంతో పేడలాగా పూసేసుకొని వచ్చాడు. రోడ్డు మీద కేక్ కట్ చేయడం ఒక సరదా, ఆ కేక్ అలా తీసి మొఖాన్ని వేసి కొట్టడం ఇంకో సరదా. ఆ పెంటలో పొర్లిన పందిలాగా రకరకాలుగా ఇంటికి రావటం వీడికి సరదా. కొడుకేడు అని చూస్తూ ఉంటే వింతగా వస్తే ఎవడాడు దొంగ దొంగ అని అమ్మ బాబడితే లేదమ్మా నేనే అని నీడంటే నువ్వు ఇలాగ ఉన్నావేంటి అంటే హ్యాపీ బర్త్డే ఇలాగే ఉండాలి. ఈయన్ని కనిపించినటువంటి కర్మకి ఈ జిడ్డు వదిలించే డ్యూటీ మళ్ళీ వెళ్తాయి. దేవుని బిడ్డలు సంతోషించవలసిన పద్ధతి అది కాదు. నువ్వు ఎవడమైనా సరే డబ్బు ఉంటే నీ కోసం కొత్త బైబిల్ రాస్తారేంట్రా ఎదవేసలు అయిపోక ఎవడైనా సరే. హై సొసైటీ ఇంగ్లీష్లో మాడితే గొప్పేడురా. ఇప్పుడు ఇంగ్లీషే మాట్లాడే దేశాలు అడుక్కున్నాడు కూడా ఇంగ్లీషే మాట్లాడతాడు. ఏటైతే వాళ్ళ భాష అది, మన భాష మాది. ఐఎమ్ హంగ్రీ విల్ యూ ప్లీజ్ గివ్ మీ 10 రూపీస్ అన్నాడు అంకాడు. సూపరా ఆకలేస్తుంది మా అమ్మ తెట్టని. అది ఇంగ్లీష్ అడిగితే పెద్ద కాస్ట్లీయా? భాషలో ఏముందండి, స్వభావమే కాస్ట్లీ. నీ క్రమశిక్షణ, నీ నియంత్రణ, డబ్బు చేతికి వచ్చా కూడా నువ్వు బతికే విధానం, దీవించబడ్డాక నీకున్న కంట్రోలు, ఆశీర్వించబడ్డాక కుటుంబంతో సంతోషించే పద్ధతి, అది క్వాలిటీ. 10 రూపాయలు చెప్పి రోడ్డు ఎక్కేసి అర్ధరాత్రులు గోలగోలు చేసి పోలీసు వాళ్ళతో లాఠీలు దెబ్బలు తిని ఇంటికి వచ్చి అమృతాంజనం రాయించుకొని నీది ఒక లైఫ్ ఎట్రా? ఒకడు తప్పిదమ్మునకై దెబ్బలు తిన్నవాడికి ఏమి ఘనమని వాక్యంలో ఉంది. పనికి మాల పల్లి తనలు తిని రోడ్డు మీద కొట్టారైనా సరే మాట్లాడు తగ్గించుకొని ఏడ్చావు. పనికి తగ్గించుకోకపోతే కొంచెం రివర్స్ అరవపోయావా? అదేలాంటి మూతి మీద బండు మరి ఎలా పొంగిపోని తెల్లారిపాటికి. ఈడు మళ్ళీ తన పనికి మళ్ళీ పని పోలీసులు నడి రోడ్డు మీద కొట్టిన మాట్లాడు చూడు సరే. దేవుని కృపలో 3rd డిగ్రీ నుంచి ఇంకా పైకి వెళ్తుందేమో. పనికి మళ్ళీ పని ఒకడు తప్పిదమ్మనకే దెబ్బలు తింటే ఏమి ఘనమని చెప్పింది వాక్యం. నువ్వు మేలు చేసి కీడు అనుభవించిన ఎడల దేవునికి హితమగును, అప్పుడు దేవుడు సంతోషపడతాడు. పనికి మాలి పని చేసి దెబ్బలు తిని నేను చాలా సహించానండి, చాలా ఓర్చుకున్నానండి. ఆ రోజున నన్ను జైల్లో చాలా బాధ పెట్టారు, ఆయనను సహించాను. అసలు జైలుకి ఎందుకు వెళ్ళావు నాన్న? సువార్త చెప్పా, 10 మందిని కాపాడా,
అందరికీ మెయిల్ చేసి పనికి మళ్ళీ పనులు చేసి వెళ్తే నేను మరి సన్మానిస్తారు మళ్ళీని సిగ్గుమాలి సాక్ష్యాలు చెప్పి దేవుని మనకు అవమానం దేబాకు. నువ్వు చేసిన పనికి చెయ్యని తప్పుకే ఆడిపాపని ఈడిపాపని మీద వేసుకొని దానిలో మాకు సిగ్గే తగ్గి ఉన్నది, మాకు అవమానమే తగ్గి ఉంది, మాకు ఇలాగే కావాలి, బుద్ధి వచ్చింది ఇప్పుడని ఏడిచాడు. నెహెమ్యా ఇశ్రాయేలు చేసిన పాపాలు నేను ఒప్పుకున్నానని ఇంకొకరి పాపం ఈయన మీద, పరిశుద్ధులందరూ ఇతరుల పాపాలు తమ మీద వేసుకొని ఎడుతున్నారు. పాపిస్టోళ్ళు అందరూ ఆడి పాపను కూడా ఆడు ఒప్పుకోడు. నేను బాగా గమనించాను, పాపిస్టోడు తన పాపని ఎదురు మీద తోసేస్తాడు, పరిశుద్ధుడు ఎదురు పాపని ఈడే తీసేసుకుంటాడు మీదకి. మనం ఏదైనా తప్పు వచ్చినప్పుడు ఇదిగో ఈడు అన్నామంటే మన క్వాలిటీ అది. ఇంకోటి తప్పును కూడా లేదులన్నా నేనే అని మీదేసుకున్నాము, అది సూపర్ క్వాలిటీ. వినడానికి ఎంత బాగుందో, ఆమె చెప్పడం ఇది ఈజీగా ఉందో, పాటించడం అంత కష్టం. ఇంకొకటి చేసిన తప్పును మన మీద వేసుకోవటానికి ఎవరు ఇష్టపడతామండి? అసలు మందే తోసేస్తుంటే అవతలోడి మీదకి. నీ సంతోషం ఎందులో ఉంది నాకు చెప్పది. మన వారం చెప్పిన వాక్యంలో ఒక మాట, గొర్రెలవానిపాలెం సంఘంలో యోసేపు తన ప్రజలతో ఏమంటాడు? నిశ్చయముగా యెహోవాను దర్శించవచ్చును, మిమ్మల్ని మీ దేశానికి తీసుకెళ్ళిపోతాడు, నా ఎముకలను తీసుకెళ్ళి బెత్లెహేములో బాతిపెట్టండి అంటాడు. ఎముకలు ఎక్కడుంటే ఏమైంది? నా ఎముకలు ఎక్కడ ఉండకూడదా? నా ఎముకలు కూడా ఐగుప్తులో ఉండకూడదు. దేవుని సన్నిధిని, దేవుని పట్టణాన్ని, పరిశుద్ధుల సహవాసాన్ని, పరిశుద్ధుల శిబిరాన్ని ఎంతగా కోరుకుంటున్నారు. దేవుని బిడ్డల యొక్క లక్షణం ఎంత ఎక్కువ, ఎంత అత్యధికంగా ఉంది. నీ సంతోషం ఎవరితో? అన్యుల దేశములో నదుల వద్ద మా వలన ఉల్లాసం పొందగోరని సితారాలు వాయించమన్నారు, మేము ఎట్లా చేస్తాం, ఎక్కడ పడితే అక్కడ అని మాట్లాడుతాడు భక్తుడు. మరి ఎక్కడ, ఎలా మన సంతోషాలు ఎట్లుండాలా చూడండి. ఒక వచనం 26వ కీర్తన, 26వ కీర్తన 4 నుండి 7 దాకా చదవండి. పనికిమాలిన వారితో సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను, నిర్దోషినైన నా చేతులు కడుగుకొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. స్తోత్రం చెప్పండి. ఆయనకేదో మేలు కలిగిందండి, సంతోషం వచ్చిందండి. ఏం చేస్తాడంట? భక్తిహీనులతో పొందు చేయను, వేషధారులతో సాంగత్యం చేయను, దుష్టుల సంగమ నాకు అసహ్యం. ఏం చేస్తాను మరి? నీ సన్నిధికి వెళ్తాను, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేస్తాను, అక్కడే నా మొక్కుబళ్ళు చెల్లిస్తాను, నీ ఆశ్చర్య కార్యాలు అక్కడ వివరిస్తాను. దేవుడు ఒక అద్భుతం చేసి జాబ్ ఇచ్చాడు, ఎవరితో షేర్ చేసుకుంటాడంట? సెంటర్లోకి వెళ్ళి రచన కూర్చొని కుర్రలందరిని పోగేసి తలకు కూల్ డ్రింక్ ఇచ్చి వీడు ఒకటి పట్టుకొని 500 మంది రాశారా, భగవంతుడి దేవాల మనకు వచ్చేసింది. నువ్వు ఆశ్చర్య కార్యాలు వివరించాల్సిన చోట ఎక్కడా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సింది ఎక్కడా? వేషధారులతో పొందు చేయను, భక్తిహీనుల సాంగత్యం నాకు అసహ్యము, దుష్టుల సంఘం నేను వెళ్ళను. పనికి మళ్ళీ మాటలు మాట్లాడుకొని, దేవ విరోధన మాటలు మాట్లాడుకొని, వెకిలి మాటలు మాట్లాడుకొని, లౌకిక సంతోషాలతో ఉండి, పోకిరి మాటలు మాట్లాడి, సరస్వక్తులతో ఉల్లాసం పొందుతున్న వారితో నేను కూర్చోను, అక్కడికి వెళ్ళను, నేను మాట్లాడను. ఆయన సన్నిధికి వస్తాను, బలిపీఠం దగ్గరే ఉంటాను, అక్కడ నా కృతజ్ఞతాస్తుతులు మొక్కుబళ్ళు చెల్లిస్తాను, అక్కడ నీ ఆశ్చర్య కార్యాలు వివరిస్తాను. సరదాగా ఒక మాట అంటాను, శాలరీ పెరిగినా, బోనస్ వచ్చినా, ఇంక్రిమెంట్ పెరిగినా, ప్రమోషన్ వచ్చినా కంపెనీ మారకూడదు. అర్థమైందా? చేసేది ఉద్యోగం చేసే కంపెనీయే కాదు, మన సరదాలు. రేంజ్ పెరగంగానే ఈ బ్యాచ్ని వదిలేసి కొత్త కొడతాం. కష్టంలో బాధలు ఉన్నప్పుడు కొంచెం 10,000 ఉన్నప్పుడు ఆ బ్యాచ్ వేరు, ఇప్పుడు 1,00,000 రూపాయలు అయిపోయింది, సర్కిల్ మార్చాలా? మనం మన భక్తి, మన సహవాసం, మన కుటుంబం, మన పద్ధతి అలాగ ఉండాలి. కొంచెం పరిస్థితులు బాగుపడగానే, చేయి తిరగంగానే ఎటుబడి తిరిగేయకూడదు బండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, భక్తుల యొక్క హృదయ స్పందన
ఎక్కడ పడితే అక్కడ పాటలు పాడము. పాట పాడమంటే ఇక్కడ ఇక్కడ ఎలా పడతాం మేము? ఏమనుకుంటున్నాం? ఎంటర్టైన్మెంట్ బ్యాచ్లా కనపడుతున్నాం నీకు? మేము పాడిన వాయిద్యాలు వాయించిన దేవుని కోసమే. మన పిల్లలు ఒకడు పోయి ఇప్పుడు ఎక్కడ వాయించున్నాడు? క్లబ్బుల్లో వాయించున్నాడు అంట. నాకు ఆ సమాచారం విని గుండె పగిలిపోయింది. ఒక రాత్రి అంతా నిద్ర పట్టలేదు. అబ్బా, ఇలాంటి సమాచారం నేను వింటానని ఊహించలా. చాలా దుఃఖపడ్డాను. ఎంత ఘోరం ఇది! అల్లర చిల్లర మనుషులు సరదాగా ఒక పాట పాడమంటేనే పాడడానికి కసి వచ్చేసింది దేవుని బిడ్డలకి. నువ్వు వాళ్ళ సంతోషం కోసమే బతుకుని త్యాగం చేస్తావా? బలిపీఠం మీద పెట్టబడవలసిన జీవితాన్ని, ఆల్రెడీ పెట్టేసిన జీవితాన్ని మళ్ళీ ఎత్తికెళ్ళి అక్కడ పెడతావా? అబ్బో, అది ఎంత ఘోర పాపం. చాలామంది దాన్ని చాలా చిన్నగా తీసుకుంటారు. నేను చిన్నగా తీసుకోలేను, నా వల్ల కాదు. చాలా భయంకరమైనటువంటి నిర్ణయంగా నేను తీసుకుంటాను దాన్ని. దుష్టుల సంఘం, నాకు అసఖ్యమైన దుష్టుల సంఘం అన్నట్టు ఉంటుందా? ఏంటి దుష్టుల సంఘం అంటే? అల్లర చిల్లర పనులు చేసే చోటే, ఆటపాటలు ఉన్న చోటే, అశ్లీలం ఉన్న చోటే, పాపానికి తావున్న చోటే, దేవ విరోధమైన, దేవుని ఆత్మకు విరుద్ధమైన కార్యాలు, అదే దుష్టుల సంఘం అంటే. ఒక పెద్ద బోర్డు ఉంటుందా దుష్టుల సంఘం అని ఎక్కడన్నా? భక్తిహీనులతో సాంగత్యం చేయకూడదు, వేషధారులతో పొందు చేయకూడదు. మరి ఏం చేయాలి? నీ బలిపీఠం చుట్టూ దాన్ని అక్కడే తిరుగుతాను పద్దాక. నేను నా బతుకు అక్కడే నీ ఆశ్చర్యకరలు వివరిస్తాను, కృతజ్ఞతాస్తుతులు మొక్కుబళ్ళు చెల్లిస్తాను అక్కడే. 66వ కీర్తన 14వ వాక్యం కూడా చదవండి. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకుని నీకు దహన బలులను అర్పించెదను. ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం. ఐఎమ్ సో సారీ. పదహారో వచనం నాన్న, ఐఎమ్ సారీ. దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ఎక్కడంట? ఎవరితో పంచుకుంటాడంట? దేవుడు నీకు మేలు చేశాడు, ఆశ్చర్యకార్యం చేశాడు. ఎవరికి చెప్పాలి వెళ్ళి? యెహోవా యందు భయభక్తులు గలవారు రండి, దేవుడు నా గొప్ప కార్యాలు చేశాడు, మీకు వివరిస్తాను. ఎవరిని పిలిపించుకోవాలి? ఇంటికి భక్తులను పిలిపించుకోవాలి. భక్తిహీనులను పిలిపించుకొని, అంటే మా డిపార్ట్మెంట్ అండి, లేకపోతే మా కంపెనీ అండి, అందరినీ ప్రేమించు, అందరితో గౌరవించు, అందరితో సమాధానంగా ఉండు, అందరితో సఖ్యత కలిగి పనిచేయి. నీ హృదయానికి సంతోషం కలిగితే, దుఃఖం కలిగితే అది భక్తులతో పంచుకోవాలి, భక్తిహీనులతో కాదు. ఎందుకంటే సంతోషం కానీ దుఃఖం కానీ నువ్వు పంచుకున్నప్పుడు ఆ వినేవాడు నిన్ను మరింత భక్తిలో పెంచేవాడై ఉండాలి. లోకానికి లాగేసేవాడు ఏదంటే డేంజర్. ఒక భక్తిహీనుడితో లోక సంబంధంతో నీ బాధ పంచుకున్నావు అనుకో, మరి అలాంటప్పుడే మందేసి అయితే ప్రశాంతంగా ఉంటుందని చెప్తాడు. అంతకని చెప్తాడు. అదే భక్తుడు అయితే ఇలాంటి దుఃఖ సమయంలో మనం ప్రార్థనలో ఉండాలి నాన్న. సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానం మనం ఆదరిస్తుంది. పరిశుద్ధాత్ముడను ఆదరణకర్త మనకున్నాడు. వద్దు నువ్వు దుఃఖపడకని కలిసి మోకరిస్తాడు. నీ భక్తి పెరుగుద్ది, నీ జీవితం కాపాడబడుద్ది. అందుకెంత చిన్న చిన్న విషయాలు కూడా బైబిల్లో రాసిపెట్టాడు దేవుడు. ఒకవేళ ఉదయకాలం నీకు ఇది పెద్ద ఉద్యోగ ప్రసంగం కాదేమో, కానీ చాలా ప్రాముఖ్యమైన నిర్మాణాత్మకమైన సూచనని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీకు మేలు కలిగినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకో. నీకు మేలు కలిగినప్పుడు కుటుంబాన్ని దగ్గర పెట్టుకో. నీకు మేలు కలిగినప్పుడు కుటుంబంతో పాటుగా దేవుని సన్నిధికి వెళ్ళి లేవీలతోనూ పరదేశులతోనూ సంతోషపడు. భక్తిహీనులతో, వేషధారులతో, దుష్టుల సంఘముతో, అన్యుల ప్రాంతములలో నీ సంతోషాన్ని వెలిబుచ్చడానికి ప్రయత్నం చేయకు. దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడు. లేవీలతో సంతోషించు, పరదేశులతో సంతోషించు, సేవకు సమర్పించుకున్న వారితో సంతోషించు. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఒక చోట మత్తయి 12లో, అయ్యా నీ తల్లి నీ సహోదరులు నీ కోసం బయట ఎదురు చూస్తున్నారు బాబు అని అడిగితే ఆయన ఏమన్నారు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని తన 12 మంది శిష్యులను చూపించి, దేవుని రాజ్యము నిమిత్తము సమస్త మొదలుకు వచ్చిన వీళ్ళే నా తల్లి నా సహోదరులు అని చెప్పాడు. మత్తయి 25లో
లోకము పుట్టినది మొదలుకొని యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారలారా, ఇదిగో స్వాస్థ్యం తీసేసుకోండి అని కుడివైపున ఉన్న వారిని చూసి చెప్పాడు. గొర్రెలతో పోల్చబడ్డ వారికి చెప్పాడు అని చెప్తూ అక్కడ వాడిన మాట ఏంటి చెప్పండి? ఏమండి, నేను ఆకలిగా ఉంటే అన్నం పెట్టారు, బాధలో ఉంటే పెట్టారు. నీకెప్పుడు పెట్టాం బాబు అంటే, ఈ నా సహోదరుల ఒకడికి పెట్టారు కాబట్టి నాకు పెట్టినట్టే. ఈ నా సహోదరులు అంటే ఎవరు? కేవలం పేదలు అనాథులు కాదు. ఇదిగో నా సేవ నిమిత్తం సమస్తాన్ని వదులుకొచ్చిన వీళ్ళే నా తల్లి, నా సహోదరులని. యేసు పేదల గురించి చెప్పాడన్నమాట. పేదల గురించా? అన్నీ ఉన్నా వదులుకొని సంపూర్ణ సేవకు సమర్పించుకొని వచ్చిన అపోస్తలుల గురించి చెప్పాడన్నమాట. అందుచేతన దేవుని కొరకు, దేవుని సేవ కొరకు తమ కుటుంబములను, సుఖములను అన్నీ విడిచిపెట్టి వచ్చిన వారి విషయంలో నీకు ఒక ప్రత్యేకమైన మనస్సు ఉండాలి. నీ సంతోషాలు వారితో పంచుకునే మనస్సు ఉండాలి. నువ్వు వారిని జ్ఞాపకం చేసుకోవాలి, వారితో కలిసి సంతోషించాలి. ఇలాంటి ఒక ఆరోగ్యకరమైన భక్తి, ఆరోగ్యకరమైన జీవన విధానం, దైవికమైన సంతోషాలు దేవునితో, కుటుంబంతో, సేవకులతో, సేవకు సమర్పించుకున్న పరిచారకులతో నీకు ఉండాలని కోరుకుంటూ, ఆనందాలు దుఃఖాలు దైవిక క్రమాల్లో నియంత్రించబడాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించదాం.